ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభుత్వ సంస్థ, ప్రజా సంబంధాల విభాగం RG-3 అండ్ APA నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఉపాధికి బాటలు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. వృత్తి నైపుణ్యత పెంపొందించుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రామగుండం అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని MVTC నందు సింగరేణి సంస్థ CSR నిధులతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విశిష్ట అతిథిగా రామగుండం శాసనసభ్యులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి రామగుండం ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర్ రావు అధ్యక్షత వహించి సింగరేణి సంస్థ ద్వారా పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతకు వివిధ విభాగాల్లో ఉచితంగా ఇస్తున్న శిక్షణ గురించి తెలియజేశారు. తదుపరి మంత్రిగారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ నిరుద్యోగ యువతీ యువకులలో నైపుణ్యత పెంచి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వివిధ ఏరియాలలో ఇలాంటి శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తుందన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా సుమారు 38 కోర్సులలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వబడుతుందని, అలాంటి శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషకరమని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు. శిక్షణ పొందే అభ్యర్థులు సర్టిఫికేట్ కోసమే కాకుండా పూర్తి స్థాయిలో శిక్షణ పొంది నిజమైన నైపుణ్యాన్ని సాధించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని, త్వరలో రాష్ట్రంలో స్కిల్ సర్వే నిర్వహించి నిరుద్యోగులకు వివిధ విభాగాలలో ఉన్నటువంటి నైపుణ్యత ఆధారంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. సింగరేణి యాజమాన్యం ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఒక కళాశాలగా అభివృద్ధి చేసి ఇక్కడి నుండే నియామకాలు చేపట్టే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ జె అరుణశ్రీ, HRD విభాగం జనరల్ మేనేజర్ గంజ పండుగ రఘుపతి, రామగుండం ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి కె రాజ్ కుమార్, ప్రాతినిధ్య సంఘ నాయకులు కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి పి నరసింహులు, RDO సురేష్, SO2 GM BV సత్యనారాయణ, వివిధ గనుల విభాగాల అధిపతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సింగరేణి కాలేజ్కు సంబంధించి RG-3 పరిధిలో మరి సింగరేణి ఏరియాలో మరొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభోత్సవం చేస్తా ఉన్న సందర్భంలో నాతో పాటు ఇక్కడికి చేసిన సహచరులు, గౌరవ శాసనసభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ గారు, GM సుధాకర్ రావు గారు, అదేవిధంగా GM HRD గారు, ఎవరైతే దీనికి పూర్తి స్థాయిలో బాధ్యతగా ఉన్నారో రఘుపతి గారు, అదేవిధంగా రాజ్ కుమార్ గారికి, జనరల్ సెక్రటరీ రికగ్నైజ్డ్ యూనియన్ పరంగా ఉన్న SCWAITకి సంబంధించి మా మిత్రులు, ఇక్కడ ఉన్న INTCకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ చూసి 2 నిమిషాల్లో స్పీడ్గా ఈరోజు కంప్యూటర్ ఆపరేట్ చేసే శక్తి ఈరోజు సింగరేణి శిక్షణ కేంద్రంలో పోతే అని ఉద్యోగాలు ఇచ్చే ఆ పరిశ్రమ అధినేత ఆలోచన చేసినప్పుడు 2 నిమిషాల్లో మనకు శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి ఉద్యోగాలు దొరుకుతాయి. డ్రోన్ టెక్నాలజీ కానీ మీరు ఇన్ని రోజులు ఇస్తాం, మేము బంద్ చేస్తామని చెప్పొద్దు. మీ సర్టిఫికెట్కి వ్యాలిడిటీ ఉండాలి. లేకుంటే ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో జాతీయ స్కిల్ మిషన్ కార్యక్రమంలో ప్రతి సందర్భంలో ఒక 45 రోజులకు ట్రైనింగ్ బ్యాచ్ వెళ్ళిపోతున్నట్టు అంతమందిని నిజంగానే స్కిల్ ఇస్తే ఎక్కడ కూడా ఉద్యోగాలు కాలేకపోయాయి. అసలు ఉద్యోగాలు లేకుండా ఎవరు కూడా ఉండరు. సో మనం కేంద్రీకరించి పనిచేయాల్సిన అవసరం ఉండదు. నిజంగా సిస్టమేటిక్గా కాన్సన్ట్రేషన్గా పనిచేయాల్సిన ఒక ప్రయత్నంలో మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి, ఒక కరికులం సిద్ధం చేసుకోండి. ఎవరైనా నాట్ ఫర్ 15 days, ఎక్స్టెండ్ ఇట్ ఫర్ 1. వారికి పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేయండి. 2-3 రోజుల తర్వాత మా పిల్లలందరూ వచ్చి నేర్చుకున్నారు, ఇది కాదు ఈ విధంగా పోవాలని చెప్పండి. ఆ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ప్రొఫిషియన్సీ ఈజ్ ఇంపార్టెంట్. అతనికి మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత అతనికి కాన్ఫిడెన్స్ రావాలండి, ఎక్కడ పోయినా జాబ్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ వ్యక్తిత్వంలో కాన్ఫిడెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు, ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయండి.
ఏదో చెప్పిండు మంత్రి గారు చెప్పింది కనుక చేసిన వారిని జీఎం గారు కూడా చేయకుండా కొద్దిగా పెద్ద హృదయంతో కావాల్సిన పరికరాలు పెట్టండి. ఆడ ఒక బెంచ్ 2 బెంచులు పెట్టకుండా మొత్తం అన్ని తీరులో పెట్టి సదుపాయాలు కల్పించి వచ్చే ఫ్యాకల్టీ మెంబర్స్తో అన్ని తీరుల సదుపాయాలు కల్పించి ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్కు సంబంధించి కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. మేము ఇక్కడ చెప్తా ఉన్నాం, నా వరకు వీలున్నంత వరకు నైపుణ్యం పూర్తి స్థాయిలో పొంది కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి నేను మా పక్షాన కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను. చేయడం కాదు, ఈరోజు మన ప్రాంతంలో ఉన్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఒక ఆలోచన చేసిన మొన్న వాళ్ళ వార్షిక దినోత్సవ సందర్భంలో నేను రాలేకపోయినా, కానీ మా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ని పంపించాం. ఈరోజు మళ్ళా ఒక ప్రధానమైన సాఫ్ట్వేర్ కంపెనీ వాటితో కూడా ఎంఓయూ చేయించి ఈ సంవత్సరంలో 100 మందికి ఇక్కడ చదువుకున్న పిల్లలకి మరి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంబంధించిన ఇయాన్ సంస్థ ద్వారా మనం మొట్టమొదటిసారి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాం. అది కూడా జేఎన్టీయూ మంతనిలో. మొన్ననే వచ్చి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారు టీసీఎస్ కు సంబంధించి అయాన్ అనే ప్రోగ్రామ్ కి సంబంధించి బొమ్మాయి వారు వచ్చి ఈరోజు మన జేఎన్టీయూ ప్రాంతంలో ఈ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతా ఉన్న 100 మంది విద్యార్థులకు ఆఖరి సంవత్సరం పూర్తి స్థాయిలో అయిపోయే వరకు వారు ట్రైనింగ్ పూర్తి స్థాయిలో ఇచ్చి ఆ టీసీఎస్ అయాన్ సంస్థ ద్వారా ఈరోజు వారి ఉద్యోగ సంకల్పన చేయబోతా ఉన్నాం. మీకు ఎవరికి చెప్పలే, నా ప్రయత్న భాగంలోనే నేను చేసుకుంటూ పోతా ఉన్న విద్యార్థులకు ఉపయోగపడాలని. ఇది కూడా నేను ఇక్కడ ఉన్న జిఎం గారికి, మా జిఎం హెచ్ఆర్డి గారికి, వీరికి అందరికీ ఒక ప్రత్యేకమైన బాధ్యతగా రొటీన్లో ఇది ఒక రొటీన్ కమిట్మెంట్లో భాగంగా ఇది కూడా మీ కమిట్మెంట్. బొగ్గు ఉత్పత్తితో పాటు మనము నాణ్యత పరంగా నైపుణ్యాన్ని పెంచే ఒక ప్రక్రియలో భాగంగా మీరు వస్తే చూస్తే మీకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరాలు దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున ఇక్కడి నుంచే రిక్రూట్మెంట్ జరిగే ఒక ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. మొక్కుబడిగా చేయకుండా దయచేసి. నేను కానీ రాష్ట్ర గారు మాట్లాడే ప్రతిపక్షాలు మాట్లాడినట్టు ఉంటుంది, మీకు కనబడవచ్చు, కానీ మా కమిట్మెంట్ చెప్తా ఉన్నాం. మా కన్విక్షన్, మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం కన్విక్షన్. పిల్లలను ఇక్కడ చదువుకున్న పిల్లలు, విద్యార్థులు, ట్రైనింగ్ పొందిన విద్యార్థులు చురుగ్గా ఎక్కడ పోయినా ఫస్ట్ స్పాట్ సెలక్షన్లో ఉండే విధంగా మీ ప్రయత్నాలు చేయండి. మేము పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ఈరోజు ప్రభుత్వ పరంగా మేము 57,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఒక సంవత్సరంలో భర్తీ చేసినప్పటికీ ప్రైవేట్ రంగంలో కూడా వ్యవస్థలో మరి అనేక మంది చదువుకున్న వారికి నైపుణ్యం పెంచే కార్యక్రమం భాగంలో వారికి నైపుణ్యాలకు సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ముందుకెళ్తా ఉన్నాం. ఆ తరుణంలో ఇప్పటికే రాష్ట్రంలో మేము పెట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా మరి 4 వివిధ పరిశ్రమలకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు ట్రైనింగ్ వచ్చి ఈ 3 నెలల కాల సమయంలో 600 మందికి ఆ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగాలు కలిగించడం జరిగింది. ఆగలేదు, మేము ఒకటి తర్వాత ఒకటి పని ముందుకు చేసుకెళ్తా ఉన్నాం. నైపుణ్యాలకు సంబంధించిన విశ్వవిద్యాలయాలకు సంబంధించి రేపు జిల్లా కేంద్రంలో కూడా మరి ఉప కేంద్రాల నిర్మాణంతో పాటు నైపుణ్యాలకు సంబంధించిన ఉప కేంద్రాలను కూడా చేయబోతా ఉన్నాం. ఆ సందర్భంలో మేము పెద్దపల్లిలో కూడా మా ఐటీ పరిశ్రమకు సంబంధించి ఒక టాస్క్ సెంటర్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. 200 మంది విద్యార్థులు అక్కడ శిక్షణ పొందుతూ ఉన్నారు. ఐటీకి రంగానికి సంబంధించి వివిధ పరిశ్రమలో కావాల్సిన నైపుణ్యాన్ని శిక్షణ ఇస్తా ఉన్నాం. ఈ విధంగా చేస్తా ఉన్న ప్రయత్న భాగంలో సింగరేణి కూడా అక్కడ ఉన్న సిఎన్ఎండి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, ఎనర్జీ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మరి మేము అడగగానే ఈ నైపుణ్యాల సెంటర్లను ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో వారందరికీ కూడా హృదయపూర్వకంగా మేము సింగరేణి యాజమాన్యానికి
అదేవిధంగా దీనికి తోడ్పాటు చేస్తూ బొగ్గు ఉత్పత్తిని పెంచుతూ నిరంతరం పనిచేస్తూ ఉన్న మా సింగరేణి కార్మికులకు కానీ, అదేవిధంగా సింగరేణి సంస్థలో పనిచేస్తూ ఉన్న వివిధ హోదాలో పనిచేస్తున్న ఆఫీసర్లే కానీ, అదేవిధంగా క్లరికల్ స్టాఫ్ సంబంధించి ఇతర స్టాఫ్ సంబంధించిన మిత్రులందరికీ మీ అందరి సహకారం కావాలి. దాంట్లో భాగంగానే ముందుకు నడవాలని మేమందరినీ కూడా కోరుతూ ఇప్పుడే అదేవిధంగా దీనికి తోడ్పాటు చేస్తూ బొగ్గు ఉత్పత్తిని పెంచుతూ నిరంతరం పనిచేస్తూ ఉన్న మా సింగరేణి కార్మికులకు కానీ, అదేవిధంగా సింగరేణి సంస్థలో పనిచేస్తూ ఉన్న వివిధ హోదాలో పనిచేస్తున్న ఆఫీసర్లే కానీ, అదేవిధంగా క్లరికల్ స్టాఫ్ సంబంధించి ఇతర స్టాఫ్ సంబంధించిన మిత్రులందరికీ మీ అందరి సహకారం కావాలి. దాంట్లో భాగంగానే ముందుకు నడవాలని మేమందరినీ కూడా కోరుతూ ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా జిఎం ఆర్జీవన్ గారు చెప్పారు. ఈ ప్రాంతానికి సంబంధించి కానీ మిగతా అన్ని ప్రాంతాలకు సంబంధించి నిన్న జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. 3022 మందికి 202 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఒక పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి సింగరేణి సంస్థ వారికి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఇది ఒక యజ్ఞంగా చేపట్టారు. ఇక్కడ సింగరేణిలో పనిచేస్తా ఉన్న కార్మిక సోదరులందరూ కూడా వారి పిల్లలను చదివించారు. వారందరికీ ఏదో విధంగా ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఉన్నారు. మేము ప్రభుత్వ పరంగా మీరు సింగరేణి పక్షాన చేసే ప్రయత్నాన్ని చాలా సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని, దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇక్కడ సింగరేణి నైపుణ్య కేంద్రం ఉంది కనుక దీంట్లో శిక్షణ పొందుతున్నప్పుడు శిక్షణ పూర్తి స్థాయిలో మీకు అందిందా లేదా, అందే వరకు నేను ఇన్స్టిట్యూట్ను వదలను అని మీరు ఒక ఆలోచనతో పోవాలి. అట్లాంటి సందర్భంలో మీరు కూడా కష్టపడి నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నం చేసుకోండి. నా వరకు తప్పకుండా నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని నుంచి మరి ఎదిగి మంత్రిగా ఉన్న తరుణంలో నా బాధ్యత పరంగా నేను చేసే ప్రతి ప్రయత్నంలో తప్పకుండా ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తాం. రేపు మాపు మొన్న ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్కిల్ సర్వే, అంటే ఫలానా గ్రామంలో ఇంతమంది చదువుకున్న ఉన్నవారు వారు ఏం చేయదలుచుకున్నారు, వారికి ఏ నైపుణ్యం ఉంది, స్కిల్ ఏముంది, దీనికి సంబంధించి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. వారి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఒక స్కిల్ సర్వేని మొదలు పెడతా ఉన్న తరుణంలో మరి జూన్ 1 మాసంలో జూన్ 1 వీక్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఈరోజు మంత్రిని దాంట్లో భాగంగా స్కిల్ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టబోతా ఉన్నాం, ప్రత్యేకంగా ఐటీ డిపార్ట్మెంట్ తరఫున. దానికి కూడా అందరూ సహకరించి, ఎందుకంటే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. వారికి ఏం చేయాలి, ఐటీఐ చదువుకున్న వారు ఎంతమంది ఉన్నారు, పాలిటెక్నిక్ చదువుకున్న వారు ఎంతమంది ఉన్నారు, వారు ఎంతమంది నిజంగానే ఉద్యోగాలు చేయదలుచుకున్నారు, లేకుంటే ఎంతమంది స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేసుకొని ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం చేయదలుచుకున్నారు, వారికి ఏ విధమైన నైపుణ్యం ఉంది. ప్రతి ఇంట్లో కానీ ప్రతి వాడలో కానీ ప్రతి గ్రామంలో ఈ స్కిల్ సర్వే పెద్ద ఎత్తున ప్రభుత్వం తరఫున చేపట్టాలని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఒకటి మన నియోజకవర్గం, ఇంకోటి కొడంగల్ నియోజకవర్గంలో ఈ స్కిల్ సర్వే కార్యక్రమాన్ని జూన్ 1 వారంలో చేపట్టబోతా ఉన్నాం. అందరు కూడా సహకరించాలని కోరుతాము. ఎందుకంటే మనం యువత గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. మనం చేసే ప్రతి ప్రయత్నంలో నేను ఇంతకుముందే చెప్పిన అవరోధాలు కల్పిస్తూనే ఉంటాం, కానీ ఆగదు యజ్ఞం. మానవాళికి మంచి చేసే ప్రతి ప్రయత్నంలో ఎవరో ఒకరు పనికిరానోడు ఇబ్బంది పెడతానే ఉంటారు. ఆ పెడతా ఉన్న తరుణంలో కానీ ఆఫ్ చేసే కార్యక్రమం చేయదు ఈ ప్రభుత్వం. ఆ తరుణంలో కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా సహకరిద్దాం, సింగరేణికి కూడా సహకరిద్దాం. ఈ నైపుణ్య కేంద్రాన్ని విజయవంతంగా నడపడానికి ప్రతి ప్రయత్నంలో ముందుకెళ్ళాలి. గోదావరి గనిలో కూడా ప్రత్యేకంగా మరి స్కిల్ సెంటర్ని కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాం, కార్యాచరణ తీసుకోవాలి, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలి. రేపు పెద్దపల్లి కేంద్రంలో అదేవిధంగా టాస్క్ సెంటర్ రూపేణ ఇప్పుడే మేము మంత్రిని హెడ్ క్వార్టర్స్లో
శిక్షణ కేంద్రాలకు సంబంధించి బీ-హబ్ ద్వారా, అదేవిధంగా ఈరోజు ఇతర స్కిల్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్న భాగంలో ముందుకు నడుస్తాం. మీరందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి సింగరేణి సంస్థ వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అదేవిధంగా దీనికి తోడ్పాటు చేస్తూ బొగ్గు ఉత్పత్తిని పెంచుతూ నిరంతరం పనిచేస్తా ఉన్న మా సింగరేణి కార్మికులకు కానీ, అదేవిధంగా సింగరేణి సంస్థలో పనిచేస్తా ఉన్న వివిధ హోదాలో పనిచేస్తున్న ఆఫీసర్లే కానీ, అదేవిధంగా క్లరికల్ స్టాఫ్ సంబంధించి ఇతర స్టాఫ్ సంబంధించిన మిత్రులందరికీ మీ అందరి సహకారం కావాలి. దాంట్లో భాగంగానే ముందుకు నడవాలని మేమందరినీ కూడా కోరుతూ, ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా GM RG1 గారు చెప్పారు, ఈ ప్రాంతానికి సంబంధించి కానీ మిగతా అన్ని ప్రాంతాలకు సంబంధించి నిన్న జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. 3022 మందికి 202 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఒక పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మరొకసారి సింగరేణి సంస్థ వారికి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఇది ఒక యజ్ఞంగా చేపట్టండి. ఇక్కడ సింగరేణిలో పనిచేస్తా ఉన్న కార్మిక సోదరులందరూ కూడా వారి పిల్లలను చదివించారు. వారందరికీ ఏదో విధంగా ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఉన్నారు. మేము ప్రభుత్వ పరంగా మీరు సింగరేణి పక్షాన చేసే ప్రయత్నాన్ని చాలా సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని, దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇక్కడ సింగరేణి నైపుణ్య కేంద్రం ఉంది కనుక దీంట్లో శిక్షణ పొందుతున్నప్పుడు శిక్షణ పూర్తి స్థాయిలో మీకు అందిందా లేదా, అందే వరకు నేను ఇన్స్టిట్యూట్ను వదలను అని మీరు ఒక ఆలోచనతో పోవాలి. అట్లాంటి సందర్భంలో మీరు కూడా కష్టపడి నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నం చేసుకోండి. నా వరకు తప్పకుండా నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని నుంచి మరి ఎదిగి మంత్రిగా ఉన్న తరుణంలో నా బాధ్యత పరంగా నేను చేసే ప్రతి ప్రయత్నంలో తప్పకుండా ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తాం. రేపు మాపు మొన్న ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్కిల్ సర్వే, అంటే ఫలానా గ్రామంలో ఇంతమంది చదువుకుని ఉన్నవారు, వారు ఏం చేయదలుచుకున్నారు, వారికి ఏ నైపుణ్యం ఉంది, స్కిల్ ఏముంది, దీనికి సంబంధించి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. వారి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఒక స్కిల్ సర్వేని మొదలు పెడతా ఉన్న తరుణంలో మరి జూన్ 1 మాసంలో జూన్ 1 వీక్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఈరోజు మంత్రిని దాంట్లో భాగంగా స్కిల్ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టబోతా ఉన్నాం. ప్రత్యేకంగా IT డిపార్ట్మెంట్ తరఫున దానికి కూడా అందరూ సహకరించి, ఎందుకంటే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. వారికి ఏం చేయాలి, ITA చదువుకున్న వారు ఎంతమంది ఉన్నారు, పాలిటెక్నిక్ చదువుకున్న వారు ఎంతమంది ఉన్నారు, వారు ఎంతమంది నిజంగానే ఉద్యోగాలు చేయదలుచుకున్నారు, లేకుంటే ఎంతమంది స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేసుకొని ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం చేయదలుచుకున్నారు, వారికి ఏ విధమైన నైపుణ్యం ఉంది. ప్రతి ఇంట్లో కానీ ప్రతి వాడలో కానీ ప్రతి గ్రామంలో ఈ స్కిల్ సర్వే పెద్ద ఎత్తున ప్రభుత్వం తరఫున చేపట్టాలని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఒకటి మన నియోజకవర్గం, ఇంకోటి కొడంగల్ నియోజకవర్గంలో ఈ స్కిల్ సర్వే కార్యక్రమాన్ని జూన్ 1 వారంలో చేపట్టబోతా ఉన్నాం. అందరు కూడా సహకరించాలని కోరుతాము. ఎందుకంటే మనం యువత గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. మనం చేసే ప్రతి ప్రయత్నంలో నేను ఇంతకుముందే చెప్పిన అవరోధాలు కల్పిస్తూనే ఉంటాం, కానీ ఆగదు యజ్ఞం. మానవాళికి మంచి చేసే ప్రతి ప్రయత్నంలో ఎవరో ఒకరు పనికిరానుడు ఇబ్బంది పెడతానే ఉంటారు. ఆ పెడతా ఉన్న తరుణంలో దాన్ని ఆఫ్ చేసే కార్యక్రమం చేది ప్రభుత్వం. ఆ తరుణంలో కూడా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా సహకరిద్దాం, సింగరేణికి కూడా సహకరిద్దాం. ఈ నైపుణ్య కేంద్రాన్ని విజయవంతంగా నడపడానికి ప్రతి ప్రయత్నంలో ముందుకెళ్ళాలి. గోదావరి గనిలో కూడా ప్రత్యేకంగా మరి స్కిల్ సెంటర్ని కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాము. కార్యాచరణ తీసుకోవాలి, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలి. రేపు పెద్దపల్లి కేంద్రం, అదేవిధంగా టాస్క్ సెంటర్ రూపేణ ఇప్పుడే మేము మంత్రిని హెడ్ క్వార్టర్స్లో
శిక్షణ కేంద్రాలకు సంబంధించి బీ హబ్ ద్వారా, అదేవిధంగా ఈరోజు ఇతర స్కిల్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్న భాగంలో ముందుకు నడుస్తాం. మీరందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి సింగరేణి సంస్థ వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.